నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయాల్లో ఎన్నో పరిణామాలు రోజు రోజు మారిపోతూనే ఉన్నాయి, కొత్త కొత్త విషయాలు వస్తూనే ఉన్నాయి. అయినా సరే వాటి మీద పెద్ద పట్టించుకోవట్లేదు. ఏదైతే హరిహర వీరమల్లు సినిమా ఏదైతే ఉందో దాని మీద బాగా దృష్టి సారించారు. ఈ సినిమా థియేటర్ల బంధు మీద బాగా మాట్లాడుతున్నారు. కానీ రీసెంట్గా ఒక 4 ఏళ్ళ చిన్నారి పైన పెట్టడం జరిగింది. సో దాని మీద పెద్దగా ఏం మాట్లాడట్లేదు. అంటే ఇన్ని జరుగుతున్నా సరే వీటి మీద స్పందించిన పవన్ కళ్యాణ్ కేవలం సినిమా విషయాల మీద ఎందుకు స్పందిస్తున్నాడు అంటారు? ఇంకా సినిమాల మీద ఏమన్నా ప్రేమ ఇంకా తగ్గలేదంటారా మీ మాటల్లో? ఒక్క పాప విషయం అని ఎందుకు అనుకుంటారు, స్పందించలేదని ఎందుకు అనుకుంటారు, లేదంటే సినిమా మీద మాత్రమే స్పందిస్తున్నాడని ఎందుకు అనుకుంటారు మీరు? చాలా విషయాలు స్పందిస్తున్నాడు కదా, ఎక్కడ ఏం జరిగినా సరే మాట్లాడుతున్నాడు. ఆ మధ్య తిరుపతిలో జరిగిన దాని గురించి మాట్లాడాడు. అనిత, హోమ్ మినిస్టర్ అనిత గురించి నీకు చేత కాకపోతే చెప్పు, నేను వస్తానని చెప్పి నేను చేస్తానని చెప్పాడు. అది యాక్చువల్గా లా అండ్ ఆర్డర్ ఇష్యూ. అది మాట్లాడవలసింది ఎవరంటే, ఇప్పుడు లా అండ్ ఆర్డరు నాకు ఐడియా ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. ఆవిడ జస్ట్ హోమ్ మినిస్టర్ మాత్రమే. లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరే ఉంది. ఓకే, అంటే పేరుకే మంత్రి. ఇప్పుడు దీంట్లో హోమ్ మినిస్టర్లో కొన్ని రకరకాలు ఉంటాయి. వాటిలో లా అండ్ ఆర్డర్ ఈయన అట్టు పెట్టుకున్నారని నేను అనుకుంటున్నాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అందుకని వాళ్ళిద్దరూ చెప్తే సమాధానం చెప్పాలి. కానీ రాజకీయాల్లో ఉండేటప్పుడు ఒక చిన్న పాపకు అన్యాయం జరిగినప్పుడు స్పందించాల్సిన అవసరం ఎవరికైనా ఉంది. ఇప్పుడు మన మీడియాగా మనం స్పందించినప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఆ శాఖ మంత్రి కాకపోయినా కానీ స్పందించవచ్చు. పైగా ఆయన ఎక్కువగా వేరే శాఖల్లో జరిగే వాటి గురించి మాట్లాడడానికి ఎక్కువ ఇష్టంగా ఉంటారు. అందుకని ఏంటంటే ఆయన యాక్చువల్లీ అటవీ శాఖ మంత్రి, ఇంకేవేవో కూడా ఉన్నాయి. వాటి మీద కంటే కూడా ఆయన హోంశాఖ మీదనో లేకపోతే దేవాదాయ ధర్మాదాయ శాఖ అట్లాంటి వాటి మీద ఎక్కువ మాట్లాడడానికి మనం గమనించాం. ఏది ఏమైనప్పటికీ కూడా సరే హరిహర వీరమల్లు మీద ఎక్కువ స్పందిస్తున్నారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. అవును. అయితే హరిహర వీరమల్లు సినిమా ఆయన సొంత సినిమా అవ్వడం ఒకటి, అక్కడ ఆయన తన సొంత ప్రయోజనం ఇమిడి ఉన్న మాట వాస్తవం. కానీ సినిమా థియేటర్లు బంద్ పెడితే ఆయన సినిమానా ఇంకొకరి సినిమా అనేది కాసేపు పక్కన పెడితే ఎంత నష్టం అండి. ఆ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పనిచేసే వాళ్ళు కార్మికులకి జీతాలు ఎలా వస్తాయి? అసలు థియేటర్ల వాళ్ళు ఇవాళ సినిమాలు సరిపడినన్ని రిలీజ్ కాక ఎక్కువ సినిమాలు ఈ మల్టీప్లెక్స్లకే వెళ్ళిపోవటము, ఈ చిన్న సినిమాలు మాత్రమే ఆ థియేటర్లకి రావటం వల్ల అసలు సింగిల్ స్క్రీన్ థియేటర్ల వాళ్ళు అసలు మనం థియేటర్లలో ఎందుకు నడుపుతున్నాము అనే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అందుకే కళ్యాణ మండపాలు గానో లేకపోతే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు గానో మారిపోతున్నాయి అవి. అసలు థియేటర్ నడపాలని ఎవరు అనుకోవట్లే. అసలు సింగిల్ స్క్రీన్ థియేటర్ లేకపోతే మధ్యతరగతి కావచ్చు, దిగువ మధ్య తరగతి కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు సినిమా ఎలా చూస్తారు? అసలు ప్రతి ఒక్కళ్ళు మల్టీప్లెక్స్కి వెళ్ళి చూడాలంటే ఎక్కడవుతుంది? అవును. పాత రోజుల్లో లాగా ఎడ్లు బండ్లు కట్టుకొని సినిమా హాల్కి వచ్చి సినిమాలు చూసే పరిస్థితి ఇవాళ లేదు. అలా అని సింగిల్ స్క్రీన్ సినిమాలు లేకపోతే ఏమవుతారు వీళ్ళంతా? పైగా దాని మీద ఆధారపడిన కార్మికులు, అక్కడ క్యాంటీన్లు నడుపుకునేవాళ్ళు, అక్కడ సోడా బండ్లు పెట్టుకునేవాళ్ళు, శనక్కాయలు, మనకు అనిపిస్తుంది అది చాలా చిన్న వ్యాపారం అనుకుంటాం. కానీ ఆ చిన్న వ్యాపారాలు కొన్ని కుటుంబాలను నిలబెడతాయి. అక్కడ సిగరెట్లు అమ్ముకునేవాళ్ళుగా పాన్ డబ్బా కావచ్చు, పాన్ డబ్బా అతనికి ఒక కుటుంబం ఉంటుంది, ఒక కుటుంబం నడుస్తుంది అక్కడ వ్యాపారం చేయటం వల్ల. అలాగే శనక్కాయల వాళ్ళు అని కావచ్చు, లేకపోతే సినిమా పోస్టర్లు అంటించేవాళ్ళు కావచ్చు. అసలు ఇదేంటి అదేంటి అని ఆ పరిశ్రమ మీద ఆధారపడిన బోలెడు మంది కార్మికుల సంక్షేమం దృష్ట్యా కావచ్చు, థియేటర్ యాజమాన్యాల దృష్ట్యా కావచ్చు, ఏ రకంగా ఆలోచించినా సరే ఈవేళ అసలు థియేటర్ల బంధు అనే మాట జనసేన నాయకుడి నుంచే వచ్చింది అని చెప్పి అన్నారు. కానీ అతను చెప్పింది ఏంటి అంటే, దిల్ రాజు వాళ్ళ బ్రదర్ మాట్లాడాడు, పిలిపించింది దిల్ రాజు బ్రదరు అని అతను చెప్తున్నాడు. సరే మీరు ఎట్లన్నా ఊరేగండి,
ఆయన పిలిపించమన్నాడా, నువ్వు పిలిపించావా, లేదంటే ఆయనే పిలిపించాడా, ఇవి కాదు కావాల్సింది. అసలు ఈ నిర్ణయం ఒకవేళ తీసుకుని ఉండున్నట్లయితే రిలీజ్కి రెడీగా ఉన్న సినిమాల సంగతి ఏంటి? సినిమాలు ఆడితేనే కదా డబ్బులు వచ్చేది. అంటే ఏ ఒక్క పవన్ కళ్యాణ్ మీద కోపమో లేకపోతే ఏ ఒక్కరి మీద కోపంతో మనము ఈ విధంగా థియేటర్లు స్ట్రైక్ చేస్తున్నాయని, థియేటర్లు మూతపడిపోతున్నాయని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే దీని ప్రభావం ఎవరి మీద పడుతుంది? ఎవరు నష్టపోతారు అంతిమంగా? ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏముందండి, ఒక సినిమా ఆడలేదే అనుకుందాము, హరిహర వీరమల్లు సినిమా ఆడదు అనుకుందాము, అసలు సినిమా తీయలేదు అనుకుందాం, ఆయనకి పోయింది ఏంటి చెప్పండి? అంతే కదా. ఆయన రాజకీయ నాయకుడు, ఆయన పదవి ఆయనకి ఉండనే ఉంది, ఇంకేం చేస్తారు చెప్పండి ఆయన్ని? అందుకని ఎలుకల కోసం ఇల్లు తగలబెట్టుకునే పనులు ఇవి ఎవరు చేసినా క్షేమకరం కాదు. అంటే అందరినీ ఓటీటీకి మళ్ళిద్దాం అనే ఆలోచన కూడా ఉందండి వాళ్ళకి. అదే ఓటీటీల్లో చూసుకుంటే ఆ చిన్న స్క్రీన్ల మీద సినిమా అనేది ఒక ఎమోషన్ అండి. ఓ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి, ఇప్పుడు మేము చిన్నప్పుడు చెప్పుకునేవాళ్ళం, మేము పలానా వాళ్ళని కలిసి సినిమాకి వెళ్ళాము, అదొక స్మృతి, అవునన్నా కాదన్నా అదొక మధుర స్మృతి. ఓటీటీలకు మళ్ళీ ఇస్తే ఏమొస్తుందండి? అసలు ఓటీటీల మీదే ఆధారపడాలి అంటే సినిమా ఇండస్ట్రీ ఇంకా దారుణం అయిపోతుంది, సమాజానికి చాలా చెడు చేస్తుంది. ఇప్పుడు ఓటీటీలకి సెన్సార్ లేదు. అవును. ఇప్పుడు ఓటీటీలకి అన్ని ఓటీటీలే వచ్చినాయి అనుకోండి, వాటి మీద సెన్సార్ బోర్డు పెట్టడము నియంత్రించడము చాలా కష్టమని బీజేపీలో ఒక పెద్ద మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు సెలవిచ్చారు. ఆయన ఇచ్చారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ఇచ్చారు. స్వీయ నియంత్రణ ఉండాలి అని చెప్పారు. ఎవరికి స్వీయ నియంత్రణ ఉండాలి? తీసేవాడికా చూసేవాడికా? ఆ క్లారిటీ ఇవ్వలా. ఇవన్నీ గోడ మీద పిల్లులు లాంటి వ్యవహారాలు అన్నమాట ఇవన్నీ. అందుకని ఓటీటీలకు మళ్ళీ ఇస్తే ప్రజలకే నష్టం, ప్రజలకి చాలా నష్టం ఓటీటీలకు మళ్ళీ ఇస్తే. ఎందుకంటే దరిద్ర సినిమాలన్నీ నట్టింట్లోకి వచ్చి నాట్యం ఆడతాయి, పిల్లలు కూడా చూస్తూ ఉంటారు. ఆ కంటెంట్లు దరిద్రంగా ఉంటుంది. కాబట్టి సినిమా పైగా అసలు మనిషి సంఘజీవి, బయటికి వెళ్ళాలి. ఇప్పుడు మనం సినిమాకి వెళ్తాం, హఠాత్తుగా ఎన్నో సంవత్సరాల తర్వాత మనం ఎప్పుడో చూడని ఒక ఫ్రెండ్ కనిపిస్తారు, చాలా రోజుల తర్వాత కనెక్ట్ అయిన వాళ్ళు, లేదు అంటే కొత్త వాళ్ళు పరిచయం కూడా కావచ్చు. అది ఒక ఫ్యామిలీ తోటి బయటికి వెళ్ళగలి, ఇప్పుడు లాంగ్ ట్రిప్పులకి వెళ్ళగలిగే డబ్బులు అందరికీ ఉండవు. ఒక సినిమా చూడాలి ఒక ఫ్యామిలీ కలిసి అంటే ఒక 1000 రూపాయలు బడ్జెట్ అనుకోండి. ఒక 1000 రూపాయలతోటి ఒక పూట ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి బయటికి వెళ్తారు అంటే అది ఆ ఇంట్లో వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది. అదే ఓటీటీలు పెట్టుకుని ఇంట్లో కూర్చుని చూసుకున్నాం అనుకోండి, ఇది ఆ ఫీల్ వస్తుందా? అందుకని మనము సినిమా హాళ్ళని బతికించుకోవాలి. సినిమా ఇండస్ట్రీయే చెయ్యాలి, మనం కాదు చేయాల్సింది. సినిమా ఇండస్ట్రీ సినిమా హాళ్ళని బతికించుకోవాలి. ఇప్పుడు రేపు వాళ్ళు సినిమాలు తీస్తారు, యాడ్ వేసుకుంటారు, గోడల మీద వేస్తారా? గోడల మీద స్క్రీన్లు వేసి తోలు బొమ్మలు అట్లా ఆడిస్తారా? ఇప్పుడు ఆ నలుగురు అని మాట్లాడుకుంటున్నారు తెలుగు ఫీల్డ్లో. ఆ నలుగురిలో ఎవరికి వాళ్ళు బయటకు వచ్చి అబ్బో ఆ నలుగురిలో నేను లేను అంటున్నారు. అందరూ శ్రీ వైష్ణవులే, గంపల చేపలన్నీ మాయమైనట్టు అలా కుదురుతుంది. అందుకని నా దృష్టిలో నేను కాదని వాళ్ళు అనొచ్చు, కానీ ఆ నలుగురు దొంగలే, వాళ్ళే ఆడిస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఇదంతా తెలిసి ఉంటుందట. ఎందుకు తెలీదు? అందుకే కదా స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు ఆయన, హార్డ్గా స్వీట్ వార్నింగ్. అదే మరి, అందుకే స్వీట్ వార్నింగ్ ఉంది. ఆ స్వీట్ వార్నింగ్ చాలా హార్డ్గా ఇచ్చాడు, చాలా బెటర్గా ఇచ్చాడు. సరే, ఏది ఏమైనా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడే మనుషుల మనస్తత్వాలు బయటకు వస్తాయి. ఆయన దానికి స్పందించలేదేంటి, దీనికి స్పందించలేదు, కేవలం సినిమాకే స్పందించాడు అని చెప్పి మనం ఊరికే రాళ్ళేయటం కూడా కరెక్ట్ కాదు. అసలు దేశం మొత్తం మీద ఒక చట్టం తీసుకురావాలి నా దృష్టిలో. రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు, వ్యాపారాలు కానీ సినిమాలు కానీ వృత్తులు ఏమైనా వృత్తులు కానీ అన్నీ మానేసి రాజకీయమే ప్రధాన ధ్యేయం అన్నట్లు వాళ్ళ పూర్తి కాలాన్ని రాజకీయాలకే వినియోగిస్తాము అనుకునే వాళ్ళే రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి ఒక చట్టం వచ్చిందనుకోండి. అప్పుడు సినిమా హీరోలు సినిమాలు కావాలంటే సినిమాల్లో ఉంటారు, రాజకీయాలు కావాలంటే రాజకీయాల్లో ఉంటారు. అలాగే వ్యాపారస్తులు
ఓ పక్క వ్యాపారం చేసుకుంటూ ఉంటారు, ఓ పక్కన రాజకీయాల్లో ఉంటారు. ఇది కుదరదు అబ్బాయి అని చెప్పటమే. ఇలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి చట్టమే వచ్చింది అనుకోండి, ఇప్పుడు అసలు మనం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోంగా. అది రైట్. ఓవరాల్గా ఇష్యూ ఏం మాట్లాడతారు ఒక మాటలో చెప్పాలంటే? ఏమీ లేదు, టీ కప్పులో తుఫాన్ ఇది, కానీ కప్పు మాత్రం చాలా పెద్దదే, తుఫాను కూడా చాలా పెద్దదే. రైట్, ఓకే, థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.